అట్లాగనే బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని మీ ఆర్టీసీ సంస్థలకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే వారు చెప్తారు మీకే నాతోను కూడా చెప్పించిండు మీ సమస్యల గురించి బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, రోడ్లు భవనాలు రాష్ట్ర రోడ్డు రవాణా అంటే అన్న బస్సు రోడ్డు వేస్తే మన బస్సు నడుస్తుంది. అటువంటి రవాణా రోడ్డు శాఖ మంత్రులు అవినావ సంబంధం ఎందుకంటే అంతే కదా అన్న అదే చెప్పిండు. రోడ్డు ఉంటేనే బస్సు పోతుంది, పైసలు ఉంటేనే మేము కూడా పైసలు ఇవ్వాలి, మాకు కూడా పైసలు రావాలని ఫైనాన్స్ మినిస్టర్. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకన్న గారు ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్యక్రమం పట్ల అత్యంత ఆప్యాయతంగా ఆర్టీసీని మొన్న పిఆర్సీ ఇష్యూ వారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకో ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాం పోయే సందర్భం లోపల వాస్తవంగా దాని కొరకు ముఖ్యమంత్రి గారితో విమానంలో కేరళకు పోయొచ్చినది మాట్లాడదామని. కానీ ఆ రోజు మాట్లాడడంలో నాకేం ప్రోగ్రాం లేకున్నా ఆర్టీసీ కార్మికుల అంశం మాట్లాడదామని వారికి ప్రోగ్రాం ఉంటే కేరళ దాకా పోయినా, కానీ మాట్లాడడం వీలు కాలే. ఆ రోజు డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ అల్వాల్ ప్రోగ్రాం నుంచి ప్రోగ్రాం వచ్చే లోపల ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరికిన వెంకన్న ఉండే ఇట్లా ఇష్యూ అనగానే నాకే అభ్యంతరం లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకేం ఇబ్బంది ఏం రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు కోరికలు, ఆకాంక్షలు. ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెంట్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తూ ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని, నాన్ ఏసీ బస్సులు మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అనే దాని మీద ఇలా తీసుకొని వచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో అనేకంగా కొత్త ఆలోచనతో ఆర్టీసీ సమస్య అభివృద్ధి తీసుకుపోయే విధంగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది. మేము నిండు మనసుతోటి సహకారం కావాలని కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరూ కూడా, అధికారులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్టీసీ తన శాఖని, తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు, ఈ సంస్థ నాదే అనే విధంగా పూర్తిగా సహకరిస్తున్న వారిని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ అధ్యక్షులు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, అట్లాగే సహచరులు, రవాణా శాఖ మార్చులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారికి,
అట్లాగే విజయారెడ్డి గారికి, మన రవాణా శాఖకు సంబంధించినటువంటి జ్యోతి బుద్ధప్రసాద్ గారికి, ఇంకా రవాణా శాఖ అధికారులకి, ఆర్టీసీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావస్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూసాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తుల అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారం ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డనే. ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, వాటికి బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పి
నిత్యం ఆలోచన చేయటం వల్లే ఈరోజు ఆర్టీసీ ఈ రకంగా మనుగడ సాగిస్తుందని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గతంలో ఉన్నటువంటి ఎరియర్స్ ఏమైనా ఉంటే ఆ ఎరియర్స్ సంబంధించి కానీ, లేకపోతే బాండ్స్ ఉంటే బాండ్స్ సంబంధించిన పేమెంట్ కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పే స్కేల్ అరియర్స్ కానీ 50% అరియర్స్ కానీ, లేకపోతే కొద్ది రోజుల క్రితమే 21% పే స్కేల్ ఖరారు చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, మనమందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది, నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగటానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలా తిరిగేటువంటి ప్రతి మహిళ సంబంధించిన రవాణాకు సంబంధించిన టికెట్ సంబంధించి గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం, మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు. మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కి సంబంధించి అనాపైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపైసతో లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వబట్టే ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తూ ఉన్నాయి, ఫుల్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోవటానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధతతో ఒక కార్మికుల్లాగా, ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి, నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి, ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ, లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ, వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి, తిరగాలంటే నా రోడ్డు కావాలి. ఆ రోడ్డు గతుకుల్లో ఉంది, అందులో ఎక్కే మహిళలు మహాలక్ష్ములు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ప్రయాణికులు కానీ గతుకుల్లో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కాదు, నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పడమే కాదు, చేసి కూడా చూపిస్తూ ఉన్నారు. 850 కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో, సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి 850 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్, రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యంగా ఉండేటట్టుగా వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ కూడా మంత్రివర్గ సహచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ పాలనలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావటం కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే మేము చెప్పిన 6 గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు 10 సంవత్సరాలైనా చేయలేకపోయారు. కానీ మేము 3 మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు
రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. కోట్ల మంది జీరో టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా, లేకపోతే 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని, సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కాబట్టే కేవలం ఈ 3 నెలల్లోనే మేము ఇన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రతి రోజుని వచ్చే ఆదాయం, ఖర్చు పెట్టే రూపాయి, ఈ రెండు కూడా ప్రతి పైసా ప్రజలకే చెందాలన్నదే మా ఆలోచన. ప్రతి పైసా ప్రజలందరూ కూడా మా కోసమే ఆడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఆర్టీసీ ఇంకా దినదిన ప్రవర్ధమానమే, తెలంగాణకి ఒక తలమానికమే, అంతిమంగా భారతదేశంలోనే అద్భుతంగా నడిచేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ ఎదగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క కోరికను కూడా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి, ఇనాగరేషన్ కార్యక్రమానికి పిలిచినందుకు మన రవాణా శాఖ మంత్రులు గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.